పరిశుద్ధులకు ఓర్పు విశ్వాసం ఎప్పుడు కనపడుతుందంటే ప్రకటన 13వ అధ్యాయంలో ఘటసర్పము మృగము అనగా సాతాను ఈ పరిశుద్ధులతో యుద్ధము చేసి జయింపవలనని వానికి అధికారం ఇవ్వబడి ఉంది. అంటే దేవుణ్ణి నమ్మిన ప్రజలను, అలానే దేవుని నమ్మి పరిశుద్ధులుగా అయిన ప్రజలను చంపి వారిని జయించుటకు వానికి అధికారం ఇవ్వబడెను. అక్కడ భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు మాత్రము ఆ మృగముకు నమస్కారం చేసిరి. అంటే మనము ఎప్పుడు నమస్కారం చేస్తాము అంటే బాప్తిస్మము తీసుకున్న వారైనా తీసుకుని వారైనా ఎప్పుడు నమస్కారం చేస్తాము అంటే వానికి భయపడినప్పుడు, సాతానికి మనము భయపడినప్పుడు. బైబిల్ చెప్తుంది మనకి, మీరు దుష్టులకు, కుక్కలకు, మంత్రగాండ్రులకు ఎవ్వరికి భయపడవద్దు, పిరికి వారు నరకంలోకి వెళ్తారని చెప్తుంది. కాబట్టి మనము పిరికి వారి వలె కాకుండా ధైర్యంగా నిలబడాలి. మరి పరిశుద్ధుల విశ్వాసం, సహనం ఎప్పుడు కనపడుతుంది అంటే ఎవడైనను చెవి గలవాడైతే వినును గాక, ఎవడైనను చెరపట్టవలనని ఉన్నడల వాడు చెరలోనికి పోవలను, ఎవడైనను ఖడ్గము చేత చంపబడిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. అంటే ఎవరైనా సరే ఆ సమయంలో నిన్ను జైలులో వేయాలి లేదా అరెస్ట్ చేయాలంటే చేసుకోమనండి. పౌలు శీలలు కూడా దేవుని మీద నమ్మకం ఉంచి మౌనంగా ఉన్నారు, దేవుని మీద విశ్వాసం ఉంచారు, ఓర్పు కలిగి ఉన్నారు. ఏమైంది? చెరసాల ప్రార్థనైపోయింది. మనం కూడా ప్రార్థన కలిగి ఓర్పు విశ్వాసం కలిగి ఉండాలి. అలానే ఎవరైనా చంపబడవలని ఉంటే అంటే హతసాక్షులు అపోస్తులు చనిపోయారు చాలామంది, ఒక్క యోహాను తప్ప మిగతా 11 మంది హతసాక్షులయ్యారు. మరి ఆ హతసాక్షుల యొక్క జీవితం ఎలా ఉంది? దేవుని మీద విశ్వాసం ఉంచారు, స్వార్థను ప్రకటించారు, పరిశుద్ధులుగా నియమించబడి ఉన్నారు. మరి మన జీవితంలో కూడా ఓర్పు విశ్వాసము పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఈ ఓర్పు విశ్వాసం పరిశుద్ధులు ఖచ్చితంగా అంత్య దినముల యందు అలానే కొన్ని సంఘటనల యందు బయటపడుతుంది. ఏ విషయం అందైనా ఓర్పు, సహనము, విశ్వాసం కలిగి మనము జీవించాలి.